ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన షారోను సంఘస్థులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు. ప్రభుదాస్ అన్న బానక్ గారిని బట్టి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుని ఈ పంపులు పొందుదాం. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరం గల ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు నామములో భూమి మీద మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నటకు మీ కుమారుని ఇచ్చి ఎవరూ నశించట ఇష్టం లేక ఆ ప్రియునిలో దేవా మీరు మానవునికి చేసిన మీ గొప్ప ప్రేమ, శాశ్వత ప్రేమ, మారని ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ ప్రియుని అమూల్య రక్తములు దేవా మీరు అనుగ్రహించిన నీ ప్రజలను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. సిలువ ప్రేమ వివరించుటకు తండ్రి అనేక సంఘంలో ఆయన బ్రాంచెస్గా మీరు గొప్ప పరిచర్యను ఇచ్చారు తండ్రి. ఈ పరిచర్యలో నీ దాసులు ప్రభుదాస్ అన్నగా, నీ దాసురాలు బానక్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి బిడ్డల కుటుంబాలను బట్టి మీకు వందనాలు. షారోను సంఘస్థులందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయాన్ని, మీ సన్నిధిని, మీ ఆత్మను ఈ దాసుని నోట మీ లేఖన ప్రత్యక్షతలనిచ్చి ఇను వారిలో తండ్రి పరిశుద్ధులు పరిపూర్ణులుగా మార్పు చెంది దేవాని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా నిలువబట్టుకు శక్తి కలిగిన గొప్ప ప్రత్యక్షత మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి. నీ మాటల్లో జీవము, శక్తి, ప్రభావము కలదని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నీ మాటలు వినువారు, నీ మాటలు గైకొనువారు మరి ధన్యులని సెలవిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని దీవించండి ప్రభా, కృప చూపించండి. ఆది అంతం మీ అధ్యక్షతలో మీ నామ మహిమ కొరకు ఇన్వారి జీవితాలలో దేవాని గొప్ప కార్యములు, ఘన కార్యములు, ఆశ్చర్య కార్యములు ఈ మహిమార్థం జరుగునట్లు కృపను విస్తరింప చేయాలని ప్రార్థిస్తున్నాం. దేవా ఆ ప్రియునిలో
మీరు మాకు అనుగ్రహించిన ప్రతి శ్రేష్ఠ ఈవులను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పాప మెరుగుని ఆ ప్రియుడిని మా కొరకు పాపముగా శాపముగా చేయుటకు ఇష్టపడి దేవా చేసిన శిలువ మరణ పునరుద్ధానంకై మరొక మారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అది అంతా మీకే సమర్పించుకుంటూ మీ దాసుని నిరంతర ఆత్మనిచ్చి నడిపించుకుని సర్వశక్తిమంతుడు రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మధ్యలో ఉన్న జేసుదాస్ గారు వచ్చి ఒక ప్రభువుని స్తుతిస్తూ ఒక పాట పాడతారు. కోసము ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మానుతో మోము పైన ఉమ్ములతో నడవలేని నడకలతో తరబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము, జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలము మాకు నీవు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము, మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కన బల్లెముతో ఒక్క పోటు పొడిచి తిని. తండ్రి, వీరు చేయనది ఏదో వీరు ఎరుగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించుము అని వేడుకున్నావా పరమ తండ్రి. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. మనము సిలువ ప్రేమ ఛానల్లో ఇంకొక దినం మనం ముందుకు సాగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ ప్రేమను గురించి మనం ధ్యానిస్తూ ఉంటుండగా దేవుని కృప కొరకు స్తుతి చెల్లిద్దాం. అపోస్తల కార్య గ్రంథంలో పేతురు గారు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం
31వ నుండి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అలాగే అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయంలో తాను చెప్పినటువంటి మాట 14-15 వచనాలు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులు. ప్రార్థన చేసుకుందాం. ప్రియప్రభ మా తండ్రి, గొప్ప దేవ, మా రక్షక, మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. మేము మీ శిలువ ప్రేమను గురించి ధ్యానం చేస్తూ ఉండగా వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలు ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమని, మీరు వారితో మాట్లాడమని, నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీరు ఉద్దేశించినటువంటి విషయాలు మీ ప్రజలతో తండ్రి మీరే అందించి మహిమను పొందమని యేసు ప్రభువు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు శిలువ సాక్షులు, క్రీస్తు శిలువ శత్రువులు అనేటటువంటి అంశాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. పేతురు తాను 2వ అధ్యాయంలో తాను చెప్పినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగం అది. చాలా గొప్ప ప్రసంగం. ఎందుకు అంటే ఆ దినమంది ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని అపోస్తల కార్యము 2:41 చదువుతూ ఉన్నాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, ఒక జోక్ మనము క్రిస్టియానిటీలో ఒక జోక్ వినబడుతూ ఉంటుంది. పేతురు గారు ఒక ప్రసంగం చేస్తే 3000 మంది మారు మనసు పొందారు, ఇప్పుడు 3000 ప్రసంగాలు వింటే గాని ఒక వ్యక్తి మారు మనసు పొందటం లేదని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదు? అంటే మనిషి సువార్తను అంగీకరించడానికి అంత తటపటాయిస్తాడు. ఎందుకని? అంశాన్ని నేను చెప్పాలని ఉద్దేశిస్తున్నాను. మీలో ఎప్పుడైనా దీని గురించి మీరు ఆలోచించారో లేదో నాకైతే తెలియదు. మన ఇండియా దేశంలో మన దేశస్థులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును ఎక్కువ ప్రేమించలేరు, లేక క్రైస్తవ్యాన్ని ఎందుకు ఎక్కువ హత్తుకొనలేరు? ఎక్కడైనా టెక్నాలజీలో ఒక క్రొత్త విషయం వచ్చిందంటే దాన్ని అందుకోవటానికి ప్రయత్నిస్తారు ఎవరైనా, కదండి. ప్రయాణ సాధనాల్లో 2 వీలర్స్లో 4 వీలర్స్లో క్రొత్త మోడల్స్ వచ్చినాయి. అలాగే వాడుకునే వస్తువుల్లో క్రొత్త వస్తువులు వచ్చినాయి. వాటన్నిటినీ మనము నూతనంగా మనిషి ప్రయాసపడి రీసెర్చ్ చేసి కనిపెట్టి కొత్తవి తీసుకుని వచ్చినప్పుడు మార్కెట్లోనికి వీ వెల్కమ్ దెమ్. కానీ క్రైస్తవ్యాన్ని మాత్రం మన దేశస్థులు హృదయపూర్వకంగా అంగీకరించడానికి, ఎస్, క్రైస్తవ్యం చాలా గొప్ప జీవిత విధానాన్ని వ్యక్తికి ప్రబోధిస్తూ ఉన్నది, శ్రేష్టమైనటువంటి జీవిత విధానాన్ని ప్రబోధిస్తూ ఉన్నది అని అనేకులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక కారణం చెప్తాను మీకు నేను. మనము సిలువను అప్హోల్డ్ చేస్తాం, సిలువను గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. సిలువ అనగానే శ్రమ, సిలువ అనగానే కష్టం, సిలువ అనగానే అది మరణకరమైనటువంటి పరిస్థితి కదా. ఈ క్రైస్తవులు ఎప్పుడు సిలువ సిలువ, శ్రమలు, కష్టాలు అంటారు. ఏదైనా వీరు చెప్పేటటువంటి మత విధానం, ఆలోచనను అంగీకరిస్తే దీవెనలు దీవెనలు, శుభములు శుభములు, కష్టాలే రావు అని చెప్తే ఎంతమంది క్రైస్తవ్యాన్ని హత్తుకుని ఉండేవాళ్ళు. కానీ మనం అలాగ చెప్పం. దేవుడు భూమి మీద జీవించే జీవితానికి, పరలోక జీవితానికి చాలినవాడు, ఇహ పరములకు చాలినవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే,
దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట 12వ అధ్యాయం అది 4 వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశముల్ని యందు ఆశీర్వదింపండి అని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. దేవుడు తనను పిలిచినప్పుడు దీవిస్తాను అని చెప్పి పిలిచాడు. ఇది శుభప్రదమైనటువంటి మాట. విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము, ఆయన దేవుడు పిలిచినప్పుడు ఎలా పిలిచాడు, మనం ఎలా పిలవాలి ఒక వ్యక్తిని? యేసుక్రీస్తు ప్రభువును నీవు అంగీకరిస్తే నీకు మేలు కలుగుతుంది. కొంతమంది ఏమంటారంటే ప్రాస్పరిటీ గాస్పెల్ మనం చెప్పకూడదు, అంతా మేలే అంతా శుభమే అని. అది కూడా నిజమే, కానీ అబ్రహామును దేవుడు ఎలా పిలిచాడు? భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన తర్వాత శ్రమ వస్తుంది, అలాగే సౌఖ్యము ఉంటుంది. రెండు ఉంటాయి. రెండు అనుభవాల నుండి మనం సాగి వెళ్తాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో అన్నాడు, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. మనము ఈ లోకం కొరకు పరలోకం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించాం. కాబట్టి ప్రభువును విశ్వసించినటువంటి మనం భూమి మీద జీవించేటటువంటి జీవితంలో శ్రమలు ఉంటే సౌఖ్యము ఉంటుంది, కష్టకాలము ఉంటుంది, నెమ్మది కాలము ఉంటుంది విశ్వాస యాత్రలో. అయితే మనం ప్రభువుతో కలిసి సాగి వెళ్తాం కనుక కష్టం మనకు అంత పెద్ద కష్టం అని అనిపించింది. ఒక పర్యాయం ఒక దైవజనుడు ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. దైవజనులు రెవరెండ్ టి మోజెస్ గారు గుంటూరులో కుగ్లర్ హాస్పిటల్లో తనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు వారిని చూడటానికి వెళ్ళారు. ఆ దినాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు వెళ్ళి ఆయన మాట్లాడుతూ దైవజనుతో ఏమన్నారంటే, చూడండి బ్రదర్, అచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుండ చేయిస్తున్నాడని ప్రభు చెప్పాడు కదా, మీరు రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉంటారు, అందుకే అనారోగ్యం రానిచ్చి మీకు దేవుడు మంచిగా రెస్ట్ ఇస్తూ ఉన్నాడు. చక్కగా విశ్రాంతి తీసుకుంటూ హాస్పిటల్ బెడ్ మీద మీరు ఇంకా ప్రభువుకు దగ్గరగా ఉండటానికి, అదే సమయంలో ప్రభువును స్తుతించడానికి, ప్రభు యొక్క శ్రమానుభవం ఎటువంటిదో అనుభవించడానికి ప్రభు కృపిస్తూ ఉన్నాడు అని చెప్పారట. ఆశ్చర్యంగా ఉంది కదా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు అంటే కొన్నిసార్లు ఫోర్స్డ్ రెస్ట్ దేవుడు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ఒక శ్రమ రానిస్తాడు, ఒక ఉద్దేశంతోనే రానిస్తాడు. యేసు ప్రభువును నమ్మనటువంటి వారు ఒక కష్టం వస్తే, ఒక శ్రమ వస్తే అది నేను చేసుకున్నటువంటి నా కర్మఫలం అని కొందరు నమ్ముతూ ఉంటారు మన చుట్టూ ఉన్నటువంటి వారిలో. అది వారి ఆలోచన విధానం. మనం అలా కాదు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన తర్వాత మనం ప్రతి అడుగులో మన జీవిత విధానంలో ప్రభు మనల్ని చక్కగా నడిపిస్తూ బలపరుస్తూ ఉంటాడు అని ఎరిగినటువంటి వారంగా, వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఆయనతో అనుసంధానమైన వారంగా విశ్వాస జీవితంలో సాగుతాం. అబ్రహామును దేవుడు దీవిస్తాను అని పిలిచాడు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకున్నాం.
ఇప్పుడు సిలువను ఈ పేతురు భక్తుడు శ్రేష్టమైన రీతిగా హైలైట్ చేశాడు. ఏమన్నాడు? మేము సాక్షులము అన్నాడు. మేము సాక్షులము. దేనికి సాక్షులము? ఆయన పునరుద్ధానమునకు మేము సాక్షులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దీనికి మేము సాక్షులము. 2వ అధ్యాయంలో అన్నాడు, అలాగే 3వ అధ్యాయంలో కూడా అన్నాడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినందుకు మేము సాక్షులం. అలాగే 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము అందరం సాక్షులం. ఈ వచనాలు చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, ఆయన శిలువ మరణమునకు మేము సాక్షులము అని వ్రాయబడలేదు, ఆయన పునరుద్ధానమునకు సాక్షులం అనే మాట ఎంఫసైజ్ చేశాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే యేసు ప్రభువారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గూర్చినటువంటి సాక్ష్యమే ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ దగ్గర ప్రేమించిన శిష్యుడు యోహాను లాగా పేతురు గారు లేరు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి మేము సాక్షులము అని చాలా గట్టిగా చెప్పగలిగాడు. ఎస్, ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడు అయ్యాడు. కనుక ఆ కాలంలో పునరుద్ధానాన్ని గుర్చే వారు నొక్కి చెప్పవలసినది పరిశుద్ధాత్ముడు ఆ పాయింటే స్ట్రెస్ చేయించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ప్రేమను గుర్చి మనం ధ్యానం చేస్తూ ఉండగా ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ప్రేమకు మనము సాక్షులముగా ఉన్నామా? మనము సాక్షులంగా ఉన్నామా? పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ తాను చాలా బాధతో ఒక అంశాన్ని గుర్చి అక్కడ తాను ప్రస్తావించాడు. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. పౌలు గారు చెప్పినటువంటి మాట ఫిలిప్పీ సంఘానికి తాను వ్రాసినటువంటి ఈ లేఖలో, తాను ఈ పత్రిక వ్రాసే నాటికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. పౌలు గారి మిషనరీ ప్రయాణంలో, 2వ మిషనరీ ప్రయాణంలో యూరోప్లోనికి వెళ్ళటానికి దేవుడు ఎలాగో వారికి నడిపించాడో, వీరు వెళ్ళి సువార్త మరి చెప్పి ఆ తర్వాత చాలా శ్రమ అనుభవించి దేవుడు యూరోప్ ఖండానికి ఎలాగో ద్వారం తెరిచాడో అపోస్తల కార్య గ్రంథంలో మనం చదువుతాం. పౌలు గారి మిషనరీ ప్రయాణాల్లో ఫిలిప్పీ పట్టణంలో ప్రారంభమైనటువంటి పరిచర్య వివరాలు. ఇప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తూ శిలువ శత్రువులను గుర్చి తాను మాట్లాడుతూ ఉన్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచు ఉన్నారు. ఎవరు ఈ శత్రువులు? ఎప్పుడు ఒక వ్యక్తి శిలువకు శత్రువుగా మారతాడు? గుర్తుంచుకోనండి. భూ సంబంధమైన వాటి యందు మాత్రమే మనసుంచేవారు శిలువ ప్రేమికులు కారు. తమ పౌరస్థితి పరలోకమందున్నది అని మరిచిపోయేటటువంటి వారు. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, ఈ లోకం కొరకే అని జీవించేటటువంటి వారు శిలువను ప్రేమించేవారు అని మనం చెప్పలేము. తరువాత 19వ వచనం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతూ ఉన్నారు. మనం భూమి మీద ఉన్నాం,
భూసంబంధమైనటువంటి వాటి యందు మనస్సు ఉంచకూడదు అని మనం అనలేము. అయితే పరిమితమైన రీతిగా మనము భూసంబంధమైనటువంటి విషయాలు ఎంత మటుకు అవసరమో అంత మటుకు ఆ విషయాలన్నింటినీ మనము చూసుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు మనం ఒక ప్రయాణం చేయాలి, ఉదాహరణకు దాని కొరకు ఒక టికెట్ మనం ముందుగా రిజర్వ్ చేసుకుంటాం. ఆ టికెట్ అది వెయిట్ లిస్ట్ వచ్చింది అనుకోండి, వెయిట్ లిస్ట్ నుండి కొన్నిసార్లు ఆర్ఏసీకి ఆ తర్వాత కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది. మనము ఆ టికెట్ ఎలాగూ దాని కన్ఫర్మేషన్ ప్రాసెస్ ప్రోగ్రెస్ అవుతున్నదని చెక్ చేసుకుంటాం. మనం దేవుడే నాకు ఇస్తాడు బెర్త్ అని చెప్పేసేసి మనం ప్రయాణం చేయవలసిన రోజు వెళ్ళి టికెట్ కొరకు చూస్తే అప్పటికి దొరకవు, టికెట్స్ దొరకవు, రిజర్వ్ టికెట్స్ దొరకవు, బర్త్ దొరకదు, బర్త్ దొరకదు. ఈ రోజుల్లో ప్రయాణం చేసే వారందరికీ తెలిసినటువంటి సత్యాలు ఇవన్నీ. నేను ఆలోచించనండి, దేవుడే చూసుకుంటాడు అందుకే నేను రిజర్వ్ చేసుకోలేదు అని అంటే అది సరైనటువంటి జవాబు కాదు. భూ సంబంధమైన విషయాల్లో ఎంత మటుకు మనం మనసు ఉంచాలి అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అతిగా ఆలోచించడం ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుతున్నారు. మనం భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తాం, ప్రార్థిస్తాం, దేవుని చిత్తాన్ని వెదుగుతాం. అలాగే భూ సంబంధమైన వాటి విషయంలో మన మనసాక్షి దోషం లేకుండా దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం చొప్పున, కృప చొప్పున అనేక విషయాల్లో మనము దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగుతాం. అయితే పరసంబంధమైనటువంటి విషయాలను మనం ఎక్కువ ఆలోచిస్తాం. దేవుని రాజ్యాన్ని గూర్చి, దేవుని సంఘాన్ని గూర్చి, దేవుని చిత్తాన్ని గూర్చి మనం ఆలోచిస్తాం. దేవుని ప్రేమను గూర్చి మనం ఆలోచిస్తాం. దేవుని పనిని గూర్చి ఆలోచిస్తాం. మనం ఏమి చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడో దానిని గురించి మనం ఆలోచిస్తాం. కొంతమంది ఉంటారు కుటుంబాన్ని పట్టించుకోరు, బిడ్డల యొక్క స్టడీస్ని గురించి పట్టించుకోరు, ఎప్పుడు దేవుడు సంఘం అని చెప్పేసేసి చర్చి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. అటువంటి వారు కుటుంబము, వివాహం చేసుకోవటం, కుటుంబం ఉండటం, మరి కుటుంబం ఉన్నప్పుడు కుటుంబం యొక్క బాధ్యతలు నెరవేర్చడం అది కనీస ధర్మం. ఎందుకంటే తన కుటుంబాన్ని సరైన రీతిగా నడిపించినటువంటి వ్యక్తి అవిశ్వాసి కంటే చెడ్డవాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నాం. కుటుంబ బాధ్యతల విషయంలో ఒక వ్యక్తి దోషం లేనటువంటి వాడుగా ఉండాలి. దేవుని ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, మనసాక్షి ఎదుట. భూ సంబంధమైనటువంటి వాటి అందే మనసు ఉంచేటటువంటి శిలువ శత్రువులు ఎవరు అంటే 100% భూ సంబంధమైనటువంటి తిరుటను గురించి, అలాగే ధరించుకున్నటను గురించి, ఉద్యోగ వ్యాపారాన్ని గురించి, ఇతర స్నేహితులు, బంధువులు వీరిని గురించి ఆలోచించేటటువంటి వారు, శరీరాన్ని గురించి ఆలోచించేవారు, ఆత్మను గురించి, ఆత్మ యొక్క గమ్యాన్ని గురించి, ఆధ్యాత్మిక స్థితిని గురించి ఆలోచించినటువంటి వారు శిలువ శత్రువు. పౌలు భక్తుడు అన్నాడు, నేను ఏడ్చుచూ ఉన్నాను, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. సడన్ గా ఏదైనా సంభవిస్తే ఆత్మ యొక్క గమ్యం ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం మన జీవితంలో శిలువకు సాక్షులంగా జీవించాలి అంటే శిలువ శత్రువులు లోకంలో జీవించేటటువంటి జీవిత విధానం గమనించి దానికి భిన్నంగాను మనం సమతూకం కలిగినటువంటి ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్డ్ పొజిషన్ కలిగినటువంటి వారంగా ప్రభు కొరకు మనం జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు సువార్తికులు యేసుక్రీస్తు ప్రభు శిలువ ఘట్టాలను గురించి చెప్పినటువంటి అంశాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. శిలువ గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి వారిలో శత్రువులు ఎవరు, శిలువ ప్రేమికులు ఎవరు, ఇది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలోనికి వద్దాం. మనం
మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి స్థలంలో 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొంది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయక మునుపు వారి అభిప్రాయం వేరుగా ఉందేమో గాని యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 45వ వచనం, మత్తయి సువార్త 27:45. ప్రభువు సిలువ మీద మాట్లాడినటువంటి 7 మాటలు, ప్రకృతిలో సంభవించినటువంటి పరిస్థితులు. అంతేకాదు దేవాలయము తెర అక్కడ చినిగిందనేటటువంటి సందేశం వచ్చింది. భూమి వణికెను, బండలు బద్దలాయ. కనుకే 54వ వచనంలో శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి. వీరు సిలువను గుర్చిన సరైన అవగాహన, యేసుక్రీస్తు ప్రభువుని గుర్చిన సరైన అవగాహన లేనటువంటి వారు సిలువ దగ్గర ఉండవలసి వచ్చింది వారి ఉద్యోగ బాధ్యతను బట్టి. అయితే వారికి గొప్ప మేలు కలిగింది. యేసుక్రీస్తు ప్రభు మెస్సియా, లోకరక్షకుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన దేవుడే, శరీరధారి అయినటువంటి దేవుడు అని వారు సిలువకు వారు మిత్రులుగా మారిపోయారు. ఎంత అద్భుతమండి! సిలువ ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మార్చివేస్తుంది. మనం సిలువ దగ్గర నిలువబడితే సిలువను పరికించి చూచినప్పుడు, నిదానించి చూచినప్పుడు, సిలువలో యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాలను చూస్తూ ఉండగా సిలువ దర్శనం మనకు కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, క్రీస్తేసు నావాడు హల్లెలూయా అని దైవజనులు మోజెస్ గారు వ్రాసిన పాటలో ఆయన ఒక వచనం ఏమని వ్రాశాడంటే, యేసునే ఎరుగ గోరితి ఏవైనా మరువ గోరితి అని వ్రాస్తూ, సిలువను నేను చూచాను, సిలువలో నా జీవితం యొక్క దర్శనం మారిపోయింది అని అంటాడు భక్తుడు. సిలువను సరైన రీతిగా నిదానించి చూడక మునుపు మనకి ఎన్నెన్నో ప్రణాళికలు ఉంటాయి. మన జీవితాన్ని గూర్చి, మన భవిష్యత్తును గూర్చి ఎన్నెన్నో ప్లాన్స్ మనకు ఉంటాయి. సిలువను చూచినప్పుడు మనం ఈ ప్రేమకు నేను ప్రతిగా ఏమి చేయగలను, చూడుము ఈ క్షణమే కలువరిని అనే పాట మనందరికీ తెలిసినటువంటి పాట. ఆ పాటలో 2 వచనాలు నేను మీకు పాడి వినిపిస్తాను. మీకు తెలిసిన పాటే. షారోన్ ఆత్మీయ గీతాలు 631. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు, రక్తము కార్చేను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని, చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, అర్పించుకోనీదు జీవితము ఆయన కొరకై
జీవించుము, అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు. సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. సిలువను గుర్చిన సరైన దర్శనం మనకు దొరికితే మన జీవితం యొక్క గమ్యం మారిపోతుంది. పాత నిబంధనలో ఆది కాండంలో జోసెఫ్ యోసేపు కనబడతాడు. యోసేపు శోధింపబడినప్పుడు అన్నాడు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. అంటే తనకు ఒక గ్రహింపు, నేను చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పని, నేను మాట్లాడే ప్రతి మాట, నేను చేసేటటువంటి ప్రతి కార్యం దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ప్రజలకు ఎంత మటుకు అర్థమైందో, తరువాతి కాలాల్లో ఎంత మటుకు అర్థమైందో, క్రీస్తు పూర్వం ముందున్నటువంటి కాలంలో ప్రజలకు ఎంత మటుకు అర్థమైందో, 2000 సంవత్సరాలు యువతల ఉన్నటువంటి మనకు మాత్రం బాగా అర్థమైంది. ఎందుకో చెప్పమంటారా? నీవు వీధిలో ఉదాహరణకు నడుస్తూ ఉన్నావు అనుకుందాం, నీవు అలానే సూళ్ళూరుపేటలో పలాని వీధిలో నడిచేటటువంటి వ్యక్తి యొక్క పిక్చర్ శాటిలైట్ తీసి పంపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఒకరు ఏమన్నారంటే, నెల్లూరు పెన్నా బ్రిడ్జి మీద వెళ్ళేటటువంటి వెహికల్ యొక్క నంబరు శాటిలైట్ ఫోటో తీసి పంపిస్తుంది అని. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మాట అంటే 40 ఏళ్ల క్రితం మాట అండి. ఇది అప్పటికే టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. శాటిలైట్స్ అంతరిక్షంలో అవి మరి తిరుగుతూ ఉన్నాయి, శాటిలైట్స్ ట్రాక్ చేస్తాయి, ఫోటోలు పంపిస్తాయి. మనం ఇచ్చేటటువంటి ఆదేశాన్ని బట్టి ఎక్కడ ఏ అక్షాంశం రేఖాంశాల మధ్య ఏది కావాలని కొన్నిసార్లు మరి వీళ్ళు సిగ్నల్స్ పంపించడం, లేకుంటే వీళ్ళు సెట్ చేస్తారో ఇన్స్ట్రక్షన్స్, దాన్ని బట్టి ఫోటోలు శాటిలైట్స్ పంపిస్తూ ఉన్నాయి ఈ రోజులు. అది చాలా కామన్ విషయం. జోసెఫ్ ఏమన్నాడు? నేను చేసేదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు మనం అనవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువను చూచినటువంటి నేను, యేసుక్రీస్తు ప్రభు సిలువ ప్రేమకు వ్యతిరేకంగా నేను ఏదైనా చేయగలనా? ఆయన గాయాన్ని మరలా నేను రేపగలనా? ఆయన గాయాన్ని మరలా రేపగలనా? పేతురు గారిని గుర్చి ఒక ఐతిహ్యం అనండి, లేకుంటే ఒక లెజెండ్ అనండి, ఏదైనా ఏం చెప్పబడింది అంటే, 1వ శతాబ్దంలో నీరో చక్రవర్తి కింద హింస చెలరేగినప్పుడు పేతురు రోమ్ విడిచి వెళ్ళిపోతూ ఉంటే ఒక స్థలంలో యేసు ప్రభు తిరిగి వస్తూ ఉన్నట్టు ప్రభు కనిపించారట. ప్రభా ఎక్కడికి వెళుతూ ఉన్నావంటే, నేను మరలా సిలువేయబట్టానికి వెళుతూ ఉన్నాను అని ప్రభు చెప్పారట. అంతర్ధానం అయిపోయాడు ప్రభు. తాను ఆలోచించాడు, సిగ్గుపడ్డాడు. నేను మరణానికి భయపడి కదా రోమ్ విడిచి వెళ్ళిపోతూ ఉన్నాను, కాబట్టి నేనుంటే క్రైస్తవ విశ్వాసులకు 1వ శతాబ్దంలో ఆ దినాల్లో వయసులో పెద్దవాడు, మరి అపోస్తలుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ కలిగినటువంటి వాడుగా భక్తుడు పేతురు. ఆయనే ప్రాణం కాపాడుకోవటానికి రోమ్ విడిచి వెళ్ళిపోయాడు అనే మాట ఎంత డిస్కరేజ్మెంట్ వాళ్ళు కలిగించి ఉంటుందో. అయితే ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి చాలా ధైర్యంగా నిలవబడ్డాడు. తను కూడా సిలువేయమని ఆ చక్రవర్తి తాను ఆర్డర్ ఇచ్చినప్పుడు తాను కోరుకున్నది, నా ప్రభు నిలువుగా సిలువేయబడ్డాడు, నన్ను తలక్రిందుగా సిలువేయమని తాను కోరుకున్నాడని సంఘ చరిత్ర చెప్తూ ఉంటుంది. చాలా ధైర్యంగా తాను మరణాన్ని ఎదుర్కొన్నాడు. సిలువను చూచినటువంటి వ్యక్తి తాను మహిమను చూస్తాడు, పరలోకాన్ని చూస్తాడు,
దేవుని చూస్తాడు. అంతేకాదు పరలోకంతో ఒక లింక్ ఏర్పడుతుంది. పరలోకంతో లింక్ ఏర్పడిన తర్వాత భూ సంబంధమైన విషయాలు ఎలాగుంటాయి అంటే చాలాసార్లు ఇవి అల్పమైనవిగా ఉంటాయి. కష్టం వచ్చినా శ్రమ వచ్చినా అది కూడా అల్పమైనదిగానే ఉంటుంది. ఎందుకు? నిత్యత్వంతో పోల్చుకుంటాడు, ఎటర్నిటీతో పోల్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, బిడ్డలను తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు, బంధువులైనటువంటి వారు, మీరు మీ పిల్లల కొరకు చాలా కష్టపడుతున్నారండి. ఇటువంటి తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉండరు. అందరి తల్లిదండ్రులు ఇలా ఉండరు. ఎందుకంటే ఆ బిడ్డలు ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత పక్షి ఎగిరిపోయినట్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. హలో మమ్మీ, హలో డాడీ ఫోన్లోనే, లేకుంటే వాళ్ళు వీడియో కాల్లోనే. ఎందుకంటే వారి త్రోవ, వారి జీవిత విధానాన్ని బట్టి, వారి కెరియర్ను బట్టి, వారి భవిష్యత్తును చాలా విలువైనదిగా ఎంచుకుని తల్లిదండ్రులను కొంత మటుకే వారు చూడగలరు. కొందరు తల్లిదండ్రులు సమ్మతిస్తారు దానికి, కొందరు బిడ్డలు వారి పరిస్థితులను బట్టి తల్లిదండ్రుల కొరకు అరేంజ్ చేయవలసిందని చేస్తారు. అందరి గురించి నేను జనరల్గా కామెంట్ చేయట్లేదండి. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడతారు. తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు బిడ్డలు వారితో ఉండాలని, చూసుకోవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అయితే అందరి తల్లిదండ్రులకు అది సాధ్యపడదు, బిడ్డల చేత పరిచర్య చేయించుకునేటటువంటి భాగ్యం. ఎవరైనా లోకస్తులు మీరు ఎంత కష్టపడ్డారు, మీరు ఎంత బాగా మీ పిల్లల కొరకు శ్రమ పడ్డారు, లేక శ్రమ పడుతూ ఉన్నారంటే తల్లిదండ్రులు అంటారు, దేవుడు నాలో ఉంచిన ప్రేమను బట్టి నేను చేయగలిగిందంతా చేశానంటారు. లేక బిడ్డలు చదువుతూ ఉంటే తల్లిదండ్రులు వారి కొరకు తమ స్పెండింగ్ ఖర్చు పెట్టుకుని, లిమిట్ చేసుకుని, తమ ఖర్చులు తగ్గించుకొని పిల్లల కొరకు ఎంతో చేస్తారు. ఎంతో చేసినప్పుడు ఇతరులతో చెప్తారు. ఆ బిడ్డలు పెద్దవారైతే వాళ్ళు నాకంటే మంచిగా సెటిల్ కావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ శ్రమ కొద్ది కాలమే. తల్లిదండ్రులే తమ బిడ్డల కొరకు ఎంతో సాక్రిఫిషియల్గా వారు జీవిత విధానంలో ఎన్నో లిమిటేషన్స్ మధ్య సాగేటప్పుడు తల్లిదండ్రులు ఈ మాట చెప్తారు. ఎటర్నిటీతో పోల్చుకుంటే భూమి మీద మనం జీవించే కాలం చాలా కొద్ది కాలం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఏళ్ళు 80 సంవత్సరములు. దైవజనుడు మోషే చెప్పినటువంటి మాట. ఇటర్నిటీ అనేది, నిత్యత్వం అనేది సదాకాలం. దానికి బిగినింగే ఉన్నది, దానికి ఎండింగ్ లేదు. ఇటర్నిటీతో పోల్చుకుంటే మనకు వచ్చేటటువంటి కష్టాలు, మనకు వచ్చేటటువంటి శ్రమలు, మనకు వచ్చే నిందలు, మనకు వచ్చే అవమానాలు అవి చాలా లిమిటెడ్ అన్నమాట. ఇటర్నిటీ యొక్క దృష్టిలో, ఇటర్నిటీ యొక్క కోణంలో మనం ఆలోచిస్తే అప్పుడు మనకేమని అనిపిస్తుందంటే, కొద్ది కాలమే కదా ఈ శ్రమ, అల్పకాలమే కదా ఈ శ్రమ, నేను భరిస్తాను, నేను సహిస్తాను అని అనుకుంటాం. కాబట్టి సిలువ ప్రేమ మనకు అర్థమైతే ప్రభు కొరకు కష్టం అనిపించవలసి వచ్చింది, శ్రమ అనిపించవలసి వచ్చింది, సంతోషంగా అనిపిస్తాను అని మనం ధైర్యం తెచ్చుకుంటాం. ఇక్కడ సిలువ దగ్గర నిలవబడి తమ విధిని బట్టి, తమ డ్యూటీని బట్టి యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినటువంటి వారే అద్భుతమైన రీతిగా మార్పు చెంది వారు దీవించబడినటువంటి వారు అయ్యారు. ఎంత అద్భుతం అండి! ఈయన నిజముగా దేవుని కుమారుడు అని వారు అన్నారు. అదే 27వ అధ్యాయంలో కొందరిని గూర్చి ఏమని వ్రాయబడిందంటే 39వ వచనం, 27:39, ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలుచుచు, దేవాలయము పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించారు. సాతాను వారి మనసులను ప్రేరేపించి శిలువ మీద నుండి దిగు. మనుషులు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక కార్యాలు, స్వస్థతలు ఇవి మనుషులు కోరుకునేది, చూడాలని, వినాలని. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి కార్యం సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. యేసు ప్రభువారు సిలువలో చేసినటువంటి శ్రేష్టమైనటువంటి బలియాగం. ఆయన మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేశాడు.
మనకు బదులుగా ఆయన అర్పింపబడ్డాడు. ఇది ఎలాగూ సాధ్యమైంది? అతని బంధన అంతట్లో సిలువ యొక్క ఛాయ మనకు కనబడుతుంది. శ్రేష్టమైనటువంటి కలువరి బలిదానం మనకు కనబడుతుంది. శ్రేష్టమైనటువంటి అర్పణగా మన కొరకు దేవునికి అర్పించుకున్నటువంటి ప్రభు, మన దోషం కొరకు, మన పాపం కొరకు, మన అతిక్రమం కొరకు యేసుక్రీస్తు ప్రభు మరణించినటువంటి విధానం మనం సిలువను చూసినప్పుడు ఇది ఒక అద్భుతం. దేవుడు మనిషి కొరకు మరణించడం అద్భుతం కాదా? దేవుడు మనలను అంతగా ప్రేమించాలా? ఆలోచించండి. అంతగా ప్రేమించాలా? మనం ఆయన అంతగా ప్రేమించగలమా? మనం ఆయన అంతగా ప్రేమిస్తే నిజంగా మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినటువంటి వారి జీవితాలు ఎలాగూ మరి అద్భుతమైన రీతిగా మార్పు చెంది వారు ప్రభువును మహిమపరిచారు. ప్రభు యొక్క శిష్యులు కానీ, అలాగే ఆది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కానీ వారు జీవించినటువంటి విధానం మనం గుర్తు చేసుకుంటే వారు నిజంగా సిలువ సాక్షులుగా ఉన్నారు. సిలువ సాక్షులుగా ఉన్నారు. ఈ 40 దినాల లెంట్లో ఏకీవించేటటువంటి మనం వేసుకునేటటువంటి ఈ చక్కని ప్రశ్న, మనము ఎంతగా సిలువకు మిత్రులముగా, ప్రేమికులుగా ఉన్నాము, లేక ఎంతగా మనం సువార్త పక్షమున మనము నిలువబడి ఉన్నాము? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. దైవజనుడు జాన్ కెనడీ గారు ఒక పర్యాయం కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం. క్యాస్ట్ సిస్టాన్ని గురించి ఎవరి మనసుల్లో అయితే ఇంకా క్యాస్ట్ అనేటటువంటి అంశం ఇంకా నిలిచి ఉంటుందో ఆయన అన్నాడు, ఇట్ ఈస్ నెగేషన్ ఆఫ్ గాస్పెల్ అన్నాడు. వారు సువార్తను అంగీకరించినటువంటి వారు అని మనం చెప్పలేము. లేకుంటే అది సువార్త, సరైనటువంటి సువార్త కాదు. ఇంకా కులం చచ్చిపోలేదు అన్నమాట మనిషి యొక్క మనసులో. మనం వీఆర్ అబౌవ్ క్యాస్ట్, వీఆర్ అబౌవ్ కలర్. మనము రంగు, ప్రాంతము, భాష వీటన్నిటికీ మనము ఉన్నతులముగా లేక అతీతులంగా యేసుక్రీస్తు ప్రభు బిడ్డలంగా అన్ని దేశాల వారిని ప్రేమించగలగాలి, అన్ని జాతుల వారిని ప్రేమించగలగాలి. మనము అన్ని మతాల వారిని కూడా గౌరవిస్తాం, వారిని ద్వేషించమండి. వారికి యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చెప్తాం. గుర్తుపెట్టుకుందాం. మనం ప్రియ ప్రభు మన పక్షంగా ఆయన చేసేటటువంటి శ్రేష్టమైనటువంటి సిలువ కార్యం లోకానికి మనం చెప్తాం. మీరు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే ఆయన మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఒకసారి ప్రయత్నం చేయండి. ఈ లెంట్ రోజుల్లో మీరు సిలువను గురించి మీరు ఎవరికైనా చెప్పాలి అని అనుకుని ఇన్ని సంవత్సరాలు చెప్పలేకపోతే మీ ముఖ్య స్నేహితులకు, మీ బంధువులకు వారు ఇంకా మారు మనసు పొందవలసినటువంటి వారైతే ఓ ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభుని గురించి, ఆయన ప్రేమను గురించి, మీ స్వానుభవాన్ని గురించి చెప్పండి. నేను యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన తర్వాత, నేను ఆయన్ను నమ్మిన తర్వాత ఇప్పుడు నా జీవితంలో ఆయన ఇంత మటుకు నన్ను ఎలాగూ నడిపించాడు అని మనం చెప్పగలం. ప్రియమైన వారలారా, మనం సిలువ ప్రేమికులు, సిలువ శత్రువులను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. లేక సిలువ సాక్షులు, సిలువ శత్రువులను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నీవు సిలువకు సాక్షిగా ఉన్నావా? నీవు సిలువకు సాక్షిగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు సిలువకు సాక్షిగా. ఫైనల్గా ఒక మాట, నీ జీవితంలో సిలువ అనుభవాలు నీవు ఎన్ని కలిగి ఉన్నావు? ఒక ప్రశ్న వేసుకో. నీ వెళ్ళినటువంటి సిలువ అనుభవాలు, యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత ప్రభువు కొరకు నీవు వెళ్ళినటువంటి సిలువ వంటి శ్రమానుభవాలు నీవు కలిగి ఉన్నావా? ఆలోచించండి దయచేసి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుతాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మా రక్షక, గొప్ప దేవ, సజీవుడా, ఘనుడా,
మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. పేతురు భక్తుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోను ఆ పిమ్మట 3వ అధ్యాయంలోను యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షులం అని చెప్పినటువంటి మాట, అనగా ఆయన మరణము, ఆయన భూస్థాపన, పునరుద్ధానమునకు సాక్షులం అని చెప్పినటువంటి గొప్ప సత్యాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు వారికి వ్రాస్తూ, ఫిలిప్పీ సంఘం ఆ దినాల్లో ఉన్నటువంటి ఇన్ జనరల్ క్రైస్తవ లోకములో ఉన్నటువంటి వారిని గురించి, కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకుంటూ ఉన్నారని, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతూ ఉన్నారని, వారిని గురించి తాను ఏడుస్తూ చెప్పినటువంటి మాట, సిలువకు వారు శత్రువులుగా నడుచుకుంటూ ఉన్నారని చెప్పినటువంటి మాట మేము జ్ఞాపకం చేసుకుని హెచ్చరిక పొందుతున్నాం. మా జీవితంలో ప్రభా మేము సిలువను ప్రేమించిన వారంగాను, సిలువను గురించి ప్రకటించేటటువంటి వారంగాను, సిలువ మేము అనుభవించవలసి వచ్చినప్పుడు శిష్యత్వపు మెట్టులో మా సిలువ మేము మోస్తూ, ఎవడైనా నన్ను వెంబడింపుకొని ఎడలా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపుకోవాలని మీరు చెప్పినటువంటి మాట, మా సిలువను మేము మోస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ సువార్తను మేము లోకములో ప్రకటించవలసిన వారంగా ఉన్నామని, ఆ ప్రేమకు మేము సాక్షులంగాను నమ్మకస్తులంగాను ఉండాలని మీరు కోరుతున్నందుకు స్తోత్రాలు. మానవ హద్దుబాటులో విత్తబడినటువంటి వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. అలాగే లైవ్లో ఈ సమయంలో ఏకీవించిన వారిని దీవించండి. తదుపరి సమయంలో సహా ఎవరైతే ఈ సందేశాలను తండ్రి షారోన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి. దేవ, పాలు పొందుతూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి తోడైండి మహిమను పొందుమని, ఈ సిలువ క్రీస్తు ప్రేమ లెంట్ డివోషన్స్ లో దేవ ఒక ఉద్యమం మాలోనికి మీరు తీసుకుని వచ్చి దాన్ని మీరు మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.